హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. ఈరోజు వీడియో అండి. అయితే నేను తోటకూర విత్తనాలు వేసుకుంటానండి. తోటకూర విత్తనాలు మరి ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తానండి. అయితే నేను గొడుగు వేసుకున్నాను కదండి, వర్షం పడుతుందండి. మాకైతే వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి, తగ్గటం లేదు. నేను తోటకూర విత్తనాలు దొండ తీగ ఉన్నదండి, అది కూడా నేను నాటుకుంటాను, మీకు చూపిస్తాను రండి. తోటకూర విత్తనాలండి, నేను మట్టి అయితే ఇందులో నింపేసుకున్నానండి. పొడి పొడిగానే ఉంది. ఇప్పుడు దీంట్లో నేను విత్తనాలు వేసుకుంటాను. చూడండి, అంటే కొద్దిగానే వేసుకుంటే ఈ బలంగా వస్తాయి కదండి. ఎక్కువ ఒత్తుగా వేసినా కూడా అవి గమ్ముని ఎదగవు. అందుకని నేను ఇలాగా పలుసుగా కొద్దిగానే వేసానండి. ఇలా అనేసుకుని పైన కొద్ది మట్టి అయితే ఇలాగా జిమ్మేసుకోవాలండి. అంటే నేను ఇప్పుడు వాటర్ వేయనండి, ఎందుకంటే ఇక్కడ పెట్టేస్తాను, వర్షం ఎలాగ పడుతుంది కదా. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్నాను కానీ లైట్గానే జిమ్మానండి విత్తనాలు. ఇవ్వండి, ఇవి అయితే ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఇందులో కూడా నేను ఒక్కొక్కటి ఇలాగ వేస్తానండి. ఇలా ఒక్కొక్కటి వేయటం వల్ల కొద్ది బలంగా వస్తాయి. ఈ ఖాళీగా ఉంటాయి కదండి, మనం పడేయటం ఎందుకనేసి నేను ఇలా దాచుకుంటానండి. ఇందులో ఇలా ఒక్కొక్కటి వేస్తే అవి కనీసం ఇందులో రెండు మొక్కలు వచ్చినా మనకి పప్పులు వేసుకున్నా కూడా సరిపోతుంది కదండి. నేను ఇలాగే చేస్తానండి. ఆల్రెడీ నాకు కింద కూడా ఇంకా ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లో మొక్కలు అయితేని నేను ఇప్పుడు వేస్తానండి. ఇదిగోండి, ఇలా అనేసి ఒకటి రెండు అలా వేసేస్తే ఈ విత్తనాలు వచ్చినప్పుడు మనం మంచిగా మొక్కలు వేసి తెంపేసుకుని పప్పులు వేసేసుకోవచ్చు. ఇలా ఏ ప్యాకెట్లు ఉన్నా మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి సర్ఫ్ ఎక్సెల్ అని అటువంటి ప్యాకెట్స్ కూడా వస్తాయి కదా, అవి కూడా పడేయకూడదండి. మనం ఇలా దాచిపెట్టుకుని వేసుకుంటే మనకు అన్నీ ఉపయోగపడతాయండి. నేనైతే ఇలా పెట్టుకుంటాను. ఇవ్వండి, ఇలా వేసేస్తానండి. అంతే అండి, ఇంకేనండి. అంటే చిన్నగా ఉన్నాయి కదా ప్యాకెట్స్, ఎక్కువ వేయటం వల్ల ఒత్తి అయిపోయి మొక్క అనేది ఎదగదు. ఇలా సరిపోతాయండి. ఇది ఇందులో కూడా మట్టి నింపానండి. మట్టి నింపుకొని ఇదిగోండి, ఇదైతే దొండ తీగండి. ఇది తెచ్చి వారమే అయిపోతుంది. నేను కింద అయితే పాతి పెట్టుకున్నాను. నాకు ఏ బకెట్ ఖాళీ లేక నేను వేయలేదండి. అయితే నిన్న మామిడి మొక్క ఇందులో తీసి వేరే దాంట్లో వేసాం కదా, మనం వీడియో చేశాను నేను. ఇది ఖాళీ అయింది కదా అనేసి నేను ఇందులో పెట్టుకుంటున్నానండి. ఇది మరి ఎలా వస్తుందో నేను ఎప్పుడు పాతలేదు, ఇదో ఫస్ట్ టైం. ఇంకోండి, ఇక్కడ అయితే ఇంక ఇలా వచ్చినాయి, మరి ఏర్లు అయితే వచ్చినాయి కదండి. ఇది బతుకుతుందని అనుకుంటున్నాను నేను. మరి ఇది నాటేస్తానండి. నాటేసి ఒక దిక్కున పెడతాను. మరి అది దొండ తీగ అయితే మన తోటలో లేదండి, పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేస్తున్నానండి. ఇంకా మట్టి ఇవ్వాల్సి ఉంటే నేను తర్వాత వేస్తానండి. ఇప్పుడు వర్షం కదా, నాకు అసలు వీలుగా లేదు వీడియో తీయటానికి. ఇలా వేసానండి. నేను వాటర్ తర్వాత వేస్తానండి. నేను గొడుగు ఒక చేతితో పట్టుకుని నాకు వీలు కావట్లేదు. ఎందుకంటే ఇలా అయితే పెట్టానండి, మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఇది కూడా ఇలాగే ఉంచుతానండి. ఇక్కడ తర్వాత మార్చుకుంటాను, ఎందుకంటే వర్షం చినుకులు అయిపడి మంచిగా వస్తుంది కదండి. నేను ముందైతే వాటర్ వేయలేదు. చూద్దామండి మరి ఎలా వస్తాయి. ఆల్రెడీ ఇందులో తోటకూర వేసుకున్నదే నేను కట్ చేసుకున్నాను, మీకు చూపించాను. మళ్ళీ ఖాళీగా ఉంది కదని మళ్ళీ వేసుకుంటున్నానండి. అయితే నేను చిన్న చిన్న మొక్కలు ఇలా పెట్టుకున్నానండి టేబుల్ మీద. బాగున్నాయి కదండి. తోటకూర అండి, అక్కడక్కడ కుండీల్లో తోటకూర అయితే ఉన్నది. నేను అది కట్ చేసేసుకుని మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఇలా గొడుగుతో నాకు తిరగటానికి వీలుగా లేదండి. అందుకని ప్రతి కుండీకి తిరగాలి కదా, నేను తిరిగేసి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను కట్ చేసుకుంటాను. ఎందుకంటే పప్పులోకి నాకు తోటకూర అయితే కావాలండి. తోటకూర అయితే కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగండి, ఇదైతే బెండ చెట్టు కదండి. దీని బెండకాయలు 3 అయితే ఉన్నాయండి. మనం కట్ చేసేసుకుందాము. ముదరలేదండి, బాగానే ఉన్నది. చాలా వర్షం పడిపోతుందండి. అసలు ఈ బెండ చెట్టు చాలా బాగా కాస్తుందండి. ఎప్పుడు ఒక 3, 4 అలా ఉంటాయి. మనం ఏ చేపల కూరలైనా తెచ్చుకున్నప్పుడు ఇలా పైకి వచ్చిన 3 కోసుకెళ్ళి నేను వేస్తానండి. 2, 3 అయితే వచ్చినాయి.
అయితే పచ్చిమిర్చి కూడా కావాలండి నాకు. పచ్చిమిర్చి చెట్టు దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి పచ్చిమిర్చి చెట్టు అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది చెట్టు. ఒక్క చెట్టు అయినా కానీ చాలా బాగా వచ్చింది. నేను అప్పుడప్పుడు పైకి వచ్చి కోసేస్తానండి. నాకు ఇంట్లో లేనప్పుడు కోసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి లేవు, అందుకని నేను అవిని తెంపేసుకుంటున్నాను. ఇలాగ మనం కనీసం 2-3 చెట్లు వేసుకున్నా మనకి ఇంట్లోకి వస్తాయండి. ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి ఎంతో కొంత. మరి మా ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాగ అవిని నేను తెంపుకుంటున్నానండి. కొడుతున్నాను. ఇలా చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఈ వర్షాలకి మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి కంపల్సరీ. ఏముందంటే కనీసం ఒక వంగ చెట్టు అయినా, ఒక టమాటా అయినా ఏదో ఒకటి మనం పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తాయి. ఇంకోండి ఇది ఎప్పుడో నాకు 2-3 సంవత్సరాలు అవుతుందండి ఇది వేసుకుని. దీన్ని చూడండి ఎప్పుడు ఇలానే ఉంటాయి. చెట్టు అయితే కిందకి చిన్నగానే ఉంటుంది, కానీ ఎప్పుడు చూసినా దీన్ని కాయలు ఉంటానే ఉంటాయండి. ఇదిగోండి ఇలా మనకి ఇంట్లోకి సరిపడా చెట్లు మనం వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ పెంచే అవసరం వద్దు. మనకు ఉపయోగమైన చెట్లు వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ ఎంతో కొంత మనం సేంద్రియంగా పండించుకుని తింటే మనం ఆరోగ్యంగా, మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచిన వాళ్ళం అవుతామండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేను మరలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. అంటే నేను ఏదో పెంచేస్తున్నానని అంటలేదు కానండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, అప్పుడు మీకే ఇంట్రెస్ట్ కలుగుతుంది పెంచుకోవాలని. ఇక్కడ కూడా ఉన్నదండి, ఇది కూడా కట్ చేస్తున్నాం. వర్షం చాలా ఎక్కువైపోయింది. మనం తొందరగా వీడియో తీయించుకుని కిందకైతే వెళ్ళిపోతానండి. అసలు వీడియో తీయనేమో అనుకున్నాను, తీస్తున్నానండి. మరి నేను ఏ రోజు వీడియో ఆ రోజే పెడుతున్నానండి. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా. ఇవ్వండి ఇది అయితే వచ్చినాయి, నేను చూపిస్తానండి. గోంగూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో. వర్షానికి బాగుంది. ఇందులో ఉన్న తోటకూర నేను తెంపానండి. ఇప్పుడు కొద్దిగా ఉన్నది కదా, తెంపానండి. ఇది చాలా మంచిగా వచ్చింది. ఇది ఇంకా కొయ్యనండి, నేను పెద్దగా అయ్యాక కోస్తాను. ఇదిగోండి నిన్నైతే మనం ఈ డ్రమ్ములోకి మార్చుకున్నాం కదా. ఈ మామిడంటే అయితే ఇలా ఉన్నదండి. ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇంకొంటే నేను ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ ఇలాగ వేసుకుంటానండి. ఇంకొంచెం చూడండి ఏది ఖాళీగా ఉన్నా మనం అందులోనే వేసుకోవచ్చు. ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నది. దీంట్లో కూడా పచ్చిమిర్చి నేను ఒక సెట్ వేసుకున్నానండి. విత్తనాలే వేసుకుంటాను నేను. ఇలా వస్తాయి, చూసారు కదండి. మరి రోజైతే నేను ఈ చిన్న హార్వెస్ట్ చేసుకున్నానండి. అంటే నాకు అవసరమనేది చేసుకున్నాను. పచ్చిమిర్చి, తోటకూర, ఒక 3 బెండకాయలు అండి. అంటే బీరకాయలు ఇంకా ఉన్నాయి కానండి, నేను ఇప్పుడైతే హార్వెస్ట్ చేయను. వర్షం చాలా గట్టిగా వచ్చేస్తుందండి. ఫోన్ అయితే తడిసిపోతుంది. మరి ఈ వీడియో ఎలా ఉందో మీరు నా కామెంట్లో తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరొక వీడియోతో నేను ముందుకు వస్తానండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.